అందరూ నమస్కారం అండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటనేది మొదట్లోనే చెప్పాలనుకుంటున్నానండి. నిన్న నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. ఆ వీడియో ఏంటంటే స్వయం కృషితో ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి దాదాపు 47 సంవత్సరాల క్రితం అసలు చిరంజీవి అంటే ఎవరికి పరిచయం లేని కొత్తలో ఎలా అయినా సరే సినిమా ఇండస్ట్రీలో అతనికంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందామని ప్రయత్నం చేసి ఆ రోజు ప్రయత్నం అనే ఒక ఇత్తనం వేసి ఈ రోజున మెగాస్టార్ అనే ఒక వృక్షంలాగా ఎదిగి ఇప్పుడు ప్రజెంట్గా సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దలాగా ఉండి ఎంతోమంది కళాకారుల్ని అతను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి చాలామంది హృదయాలలో అన్నయ్యగా కాకుండా మెగాస్టార్గా నిలబడి కొన్ని వేల మంది జీవితాలలో ఎలుగంటే ఏంటో చూడలేని వాళ్లకు కంటి చూపు తెప్పించి కాసేపు అయితే రక్తం దొరక్క చనిపోయే వాళ్లకు రక్త దానదాత అయ్యి తన బ్లడ్ బ్యాంక్ ద్వారాగా రక్తం అందించి ఎన్నో ప్రాణాలు కాపాడిన దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా చిరంజీవి గారి పైన విష ప్రచారం జల్లుతున్న ప్రశ్న ఛానల్ రావణ్ గారి ఒక వీడియో నిన్న చూశానండి. అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరి త్రోద్బలం లేకుండా ఎవరినో తొక్కేసి అతను పైకి రాలే. కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి అతనేంటో నిరూపించుకొని ఈ రోజున మెగాస్టార్ చిరంజీవుడయ్యి 70 సంవత్సరాల వయసులో కూడా మనశంకర్ వరప్రసాద్ సినిమాతోని దాదాపు ఇప్పుడు 400 కోట్ల రూపాయల దగ్గరగా ఉందన్నమాట ఈ సినిమా అనేది. మరి 70 సంవత్సరాల వయసులో ఒక రీజనల్ సినిమాతోని ఇంత కలెక్షన్ చేస్తూ ఉంటే చిరంజీవి గారిని బట్టి చిరంజీవి గారు ఏమన్నా తప్పు చేసినట్లయితే నువ్వే కాదు నేను విమర్శిస్తా, సోషల్ మీడియా మొత్తం కూడా కోడైకొస్తుంది. అసలు నువ్వు చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారి సినిమాల గురించి, అతని బిరుదుల గురించి, అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంత కష్టపడి ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక సుప్రీం హీరోగా, ఒక డైనామిక్ హీరోగా, ఒక మెగాస్టార్గా కొన్ని వేల మందికి కళ్ళు లేని వాళ్ళకి కంటు చూపించిన చిరంజీవి గారిని పట్టుకొని కొన్ని లక్షల మందికి అతని బ్లడ్ బ్యాంక్ ద్వారాగా ప్రాణాలు కాపాడి చనిపోయే వారిని కూడా బ్రతికించిన చిరంజీవి గారి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అతని సినిమాల గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కా నుంచి అతను ఎంత కష్టపడితే ఇప్పుడు ఈ స్టేజీకి వచ్చిందని చెప్పేసి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అంటే నోటికి ఏమొస్తే హద్దు పద్దు లేకుండా మాట్లాడేయటమే. 1983లో చూడు ఖైదీ సినిమా ఎన్ని రికార్డు సృష్టించిందో అప్పుడు తెలుస్తుంది ఆయన రికార్డు సంగతి. 1987లో చూడు పసివాడి ప్రాణం ఎన్ని రికార్డు సృష్టించిందో అప్పుడు తెలుస్తుంది అతనంటే ఏంటో. 1989 చూడు అత్తక యముడు అమ్మాయికి మూడు ఎన్ని రికార్డు సృష్టించిందో అప్పుడు తెలుస్తుంది చిరంజీవి గారు అంటే ఏంటో అనేది. 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ చూడు ఆ సినిమా ఎన్ని రికార్డు సృష్టించిందో చిరంజీవి గారు అంటే ఏంటో తెలుస్తుంది. 1992లో వచ్చిన ఘరానా మొగుడు సినిమా చూడు చిరంజీవి గారు అంటే ఏంటో, చిరంజీవి గారి రికార్డ్స్ ఏంటో ఒకసారి నీకు కానొస్తుంది. 1994లో వచ్చిన ముఠామేశ్వరి సినిమా చూడు ఆ సినిమా సృష్టించిన రికార్డులు ఎన్ని రికార్డులను సృష్టించిందో ఆ సినిమా చూసిన తర్వాత నీకు అర్థమైంది. 1995 అల్లుడా మజాకా చూసిన తర్వాత అర్థమైంది ఆయన రికార్డుల లిస్ట్ అనేది. 1997 హిట్లర్ సినిమా చూడు ఆ సినిమా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడు అతనేంటో అతని స్టైమైనా ఏంటనేది అప్పుడు నీకు అర్థమైంది. నేను కూడా చెప్పడం మర్చిపోయా. 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి ఓన్లీ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిండు నిర్మాత. కానీ ఆ సినిమా కలెక్షన్ ఎంతో తెలుసా? 15 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి సినిమా. నీలాంటి వాడు చిరంజీవి గారి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఆ సినిమాకి పారితోషికం ఎంతో తెలుసా? 35 లక్షలు. అప్పట్లో ఉన్న హీరోల కన్నా చిరంజీవి గారే ఎక్కువ పారితోషికం తీసుకున్న వ్యక్తులు. చిరంజీవి గారే మొట్టమొదటిగా ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరో. మరి శ్రీదేవి గారికి ఎంతో తెలుసా? 25 లక్షలు. అప్పట్లో 35 లక్షలు తీసుకున్న హీరో ఎవరు లేరు. కె రాఘవేంద్రరావు సినీ జీవిత చరిత్రలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో ఇది కూడా ఒక అద్భుతమైన చిత్రం. మరి చిరంజీవి గారి గురించి ఇకనైనా తెలుసుకొని మాట్లాడటం మంచిది. మరి ఆ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరంటే నువ్వు టక్కని చెప్పి చూద్దాం. ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించాడు. అబ్బని తీయని దెబ్బ ఎన్ని రికార్డు సృష్టించిందంటే ఒకవైపు చిరంజీవి గారు, మరోవైపు శ్రీదేవి గారు, వాళ్ళిద్దరు కలయికలో వచ్చిన అద్భుతమైన డాన్సు, అద్భుతమైన సాంగ్, అద్భుతమైన సినిమా, అద్భుతమైన కలెక్షన్లతోని
బీభత్సమైన తుఫాన్లలో బీభత్సమైన వర్షాలలో మోకాళ్ళలోతు నీళ్ళలో కూర్చొని కూడా కుర్చీల మీద కూర్చొని సినిమా చూశారు. నీలాంటి వాళ్ళు చిరంజీవి గారి గురించి చాలా తెలుసుకోవాలి. 2003లో వచ్చిన ఠాగూర్, 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి, 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఎన్ని రికార్డులు సృష్టించింది, ఎన్ని నంది అవార్డు, ఎన్ని అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, డాక్టరేటు, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్, 537 సాంగ్స్కి 24,000 స్టప్పులు, వేసిన స్టప్పు వేయకుండా అభిమానుల హృదయాలు గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి అని మాట్లాడేది. ఇలాగ చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారి గురించి కొన్ని వేల వీడియోలు చేస్తా. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని పట్టుకొని నీలాంటి వాళ్ళు విమర్శిస్తూ మొరిగితే అతని విలువ ఇంకా పెరిగిద్ది, కానీ అతని ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వదు. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.